కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి పట్ల పలువురు నేతలు ఇలా ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను నేలమీద పనిచేసే ప్రజానాయకుడిగా గుర్తు చేస్తూ సంతాపం తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇది రాష్ట్రానికి తీరని నష్టమన్నారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వ్యక్తిగత నష్టమని భావోద్వేగంతో స్పందించారు. గ్రీస్ నుంచి ఫ్రాన్స్ కు వెళ్తున్న మినీ బస్ రొమేనియాలో ఎదురుగా వస్తున్న ట్రక్ ను ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పాక్ తెస్సాలోనికికు చెందిన 7 యువ అభిమానులు మృతి చెందగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో బస్సు ఎదురుదారి లేన్లోకి వెళ్లినట్లు డాష్ క్యామ్ వీడియోలో కనిపించింది. ఆసియాలో అతిపెద్ద పౌర విమానయాన ఈవెంట్ వింగ్స్ ఇండియా 2026 హైదరాబాద్లోని బేగంపేట్ విమానాశ్రయంలో ఈ జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. ఈ 4 రోజుల అంతర్జాతీయ కార్యక్రమాన్ని కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ప్రఖ్యాత యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ తన బీస్ట్ ఫిలంథ్రోపీ కార్యక్రమం ద్వారా కెన్యా సహా పలు దేశాల్లో 1000 మందికి కంటి శస్త్రచికిత్సలు చేయించాడు. ప్రధానంగా 10 నిమిషాల్లో పూర్తయ్యే కాటరాక్ట్ ఆపరేషన్ల ఖర్చును భరించి ఏళ్ల తరబడి చూపు కోసం ఎదురు చూస్తున్న వారికి కొత్త జీవితం అందించాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. న్యూజిలాండ్ సిరీస్ లో మెరిసిన అభిషేక్ శర్మ నంబర్ 1 బ్యాటర్ గా నిలిచాడు. తిలక్ వర్మ 3వ స్థానానికి చేరగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 7వ స్థానానికి ఎగబాకాడు. బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి టాప్ లో కొనసాగుతుండగా ఆల్ రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా 3వ స్థానాన్ని దక్కించుకున్నాడు.